హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే. కువైట్లో ఫ్రైడే మార్కెట్ అంటారు, కొంతమంది సూక్ జుమ్మా అంటారు. ఆల్రైలో ఉంటుంది ఇది. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్లు, తర్వాత కొన్ని ఫస్ట్ హ్యాండ్లు కూడా చాలా తక్కువగా వస్తాయని మొత్తం అందరూ ఇక్కడికి వస్తారు. సో దానికి ఏమేమి ఉన్నాయి మీ అందరికీ చూపిస్తాను. ఎంట్రన్స్లో మనకు కల్చర్ కనపడుతున్నాయి. వాచీలు, కళ్ళజోళ్ళు, బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి ఇక్కడ. వాచీలు చూడండి ఫ్రెండ్స్, సముద్రం దగ్గర మన వాళ్ళు చేపలు పట్టుకుంటారు. గేలాలు గేలాలు కాస్త సముద్రం దగ్గర బీచ్ దగ్గర కూర్చుని చాలామంది అవి కూడా ఉన్నాయి. నేను మార్నింగ్ టైం వచ్చాను ఇక్కడికి. 3 తర్వాత వస్తే మనం తక్కువ రంగు కూడా ప్లేస్ ఉంటుందని చాలామంది అంటారు. సెంట్ బాటిల్ అన్నీ కూడా బ్రాండెడ్ దొరుకుతాయి తక్కువకి. కూడా పక్కన ఎక్కువ ఇవే ఉన్నాయి. ఇంకా అలా వెళ్తే దూరం మనం అన్ని రకాలు ఉంటాయి చూసి. कहीं नहीं जाना भाई, मेरे अभी मेरे 4 भाई जाने वाले हैं, सब कुछ ये आते और आएंगे బాక్స్ ఎలా బాగుంది స్టైల్గా. లేడీస్ది ఏదో స్టైల్స్ చేసుకుంటున్నాం. ఏంటి ఎరగదీసి మరీ చూస్తున్నారా? ఇద్దరు పట్టుకుని వంగదీస్తున్నారు ఈ గేలలో. ఇదేంటి వెరైటీ? మనం పెట్టుకోవాలన్నది. చూడవి బ్రాండెడ్ రాయబన్ ఎంత అడుగు. చిన్న దగ్గర ఉంది కదా, కొంచెం కలర్ డిఫరెంట్. భయ్యా హౌ మచ్? భయ్యా దిస్ హౌ మచ్? 6 గడి 16 16 దీనార్లు అంట. అంటే మనం బేరం ఆడాలి. 16 దీనార్లు అంటే చాలా ఎక్కువ. కాదు బంగారం చదివించదు. 16 దీనార్లు అంటే ఎంత? 10 దీనార్లు అంటే 2800. 3000 పైన చెప్పాడు. అంటే అడగమన్నా. पैसे देवाला होगी पंचायत पहले 5 తీసుకొని ఇది ఏదో చంద్రముఖిలో కర్రలా ఉంది. చంద్రముఖి వెంకటపతి రాజా కర్ర. ఇది రాజాది రాజా. పక్కన అన్ని నాకు స్పెట్స్ షాపులు ఎక్కువ కనపడుతున్నాయి. స్పెట్స్లు వాచీలు ఎక్కువ ఉన్నాయి. सलाम बाबा जैन जैन आज लीव टुडे का ओके ओके
మా ఇంటి దగ్గర రెంటకుండే అతను వచ్చాడు, అనుకోకుండా కలిసాడు. అబ్బా ఇన్ని సెంట్లు ఏ సెంటు మంచిదో ఏది కొనాలో ఎలా తెలుస్తుంది నాకు? ఫ్రెండ్స్ చెప్పండి ఏది బాగుంటుందో. మాత్రం చెప్తున్నాం. క్యాప్లో మొబైల్ స్టాండ్ వచ్చినాయి అవి. भैया कितना भैया? 100 ऐसा कितना? बोलो हाँ 5 के डी 5 के डी और भी बड़ा होगा। बड़ा हो जाएगा। हाँ अच्छा एडजस्टमेंट भी आएगा। ఇది 5 జనరల్ అంట, అంటే మనకి 1350 రూపాయలు పది స్టాండ్. అంతగా ఎంత ఉంటుందో తెలియదు, దీన్ని లైట్స్ వేసుకొచ్చి అంటున్నారు. చూద్దాం, తర్వాత నేను మాట్లాడతాను. అబ్బో కొంచెం బిల్డప్గా ఉన్నాయి స్వీట్స్లో. నేను ఒక హైట్ తక్కువ ఉన్న పర్సన్తో వచ్చాను, ఆ పర్సన్ మిస్ అయిపోయింది, నన్ను ఎత్తుక్కుంటుంది, నేను ఎదుగుతున్నాను. నేను చూడలేదు నువ్వు నిజంగా, నేను చూసాను అనుకుని అలా వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయాను, అతను కనిపించాడు. మా ఇంట్లో బ్లాక్ కలర్ అతను అనుకుంటాడు కదా, కొయిట్ అతను, అతను కనిపించాడు మాట్లాడు అక్కడ స్టాండర్డ్గానే 5 జనాలు చెప్పాడు. బాగా చూద్దాం, ఈ టైంలో వచ్చింది కాబట్టి జనం తక్కువ ఉంది. ఈ మనకు ఉపయోగపడతాయా మీ దగ్గర? సెల్ స్టాండ్ ఫిక్స్ చేసుకుందా? మనం వెళ్ళేటప్పుడు కొందాం, ఇప్పుడు కొనేసుకుంటే అటు తిరగాలి కదా, 5 minutes ఆగి. ఈ సైడ్ అంతా మాత్రం వాచీలు, కళ్ళజోళ్ళు, ఈ పర్ఫ్యూమ్స్, పర్సులు, కొన్ని ఎలక్ట్రికల్స్ ఉన్నాయి మొత్తం. ఇంకా ఆ పక్కకి వెళ్తే డ్రెస్సులు, బట్టలు ఉంటాయి కదా. లేదరా? ఓకే 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 చూద్దాం. ఇప్పుడే కొంటే మనం వెళ్ళే దాకా మోసుకోవాలి, వెళ్ళే ముందు కొందాం. ఇది అందరూ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నారు. అయ్యా ఇక్కడ ఇంకా వెళ్ళాలి దూరం. ఆ సైడ్ వెళ్తే అంత బట్టల్లా కనపడుతున్నాయి. రేడియోలు ఉన్నాయి ఇక్కడ చూడు, చాలా రోజులైంది మనం చూసి. వరల్డ్ రేడియో ఫ్రెండ్స్ చూడండి, వరల్డ్ రేడియోలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇంటి దగ్గర చాలా రోజులు చూసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను.
ఇక్కడ హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి చూద్దాం. మనకి లవర్ లేదనుకో, ఎప్పుడైనా లవర్ ఉన్నప్పుడు 2 బ్యాగులు కొని వస్తే బాగుంటుంది కదా, మరి ముందే కొని పెట్టుకోవాలి. అబ్బో ఇది చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఈ మార్కెట్ అంతా చూడాలంటే ఒక 2-3 గంటలు పడుతుందేమో, మేము కొనకుండా తిరిగితే. కొంటే మాత్రం అక్కడ అన్నీ అయ్యి ఉన్నాయి, చూద్దాం. మన ఊర్లో సంతల్లో కేకేసి అమ్మినట్టు అమ్ముతున్నారు. ఇక్కడ నూసి తినరు అన్నారు. నూసి తినరు అంటే అది ఆఫ్ తినరు ఇంగ్లీష్లో. అది మన ఇంటికాడ 140 రూపీస్ ఇల్లు ప్రస్తుతానికి, అంటే ఒక తినరు 280 కాబట్టి. ఇక్కడ అన్ని మంచాల సెక్షన్. ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్ మార్కెట్. ఒక్కో ఏరియాలో ఒక్కొక్క సెక్షన్ పెట్టారు, అన్నీ కలపకుండా. ఒక పక్క ఎలక్ట్రికల్, ఒక పక్క ఈ ఫర్నిచరు, ఒక పక్క డ్రెస్సులు, ఒక పక్క బ్యాగులు. అటు సైడ్ మొత్తం అంతా ట్రావెల్ బ్యాగ్లే ఉన్నాయి. మళ్ళీ వచ్చి పెడదాం. ఇక్కడ మాత్రం సోఫాలు, ఫర్నిచర్స్ అన్నీ ఉన్నాయి, కబోర్డ్స్. షాప్ అన్నమాట ఇక్కడ. అంటే మామూలుగా జనరల్ రేట్ల కంటే ఇక్కడ కొంచెం షాప్లో దొరుకుతాయి. ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ ఉండి ఇక్కడ రెంట్కి తీసుకుని ఉండేవాళ్ళు ఇలాంటివి వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తే అఫీషియల్గా కనపడి ఉంటాయి. చూడండి చైర్లు, టేబుల్ ఎంత బాగున్నాయో. సోఫాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మనం రేట్లు మాట్లాడుకోవచ్చు అన్నమాట. వాళ్ళు ఎంత చెప్పినా సరే తక్కువగా అడగచ్చు. మనం నచ్చి తీసుకొచ్చి, నచ్చకపోతే మళ్ళీ వేరేది ఏదైనా చూసి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లం ఉండదన్నమాట. మనం ఎంతకైనా అడగచ్చు వాళ్ళు ఎంత చెప్పినా. పిల్ల ఐస్ క్రీమ్ తినడం రావట్లేదు పాపం. కేక్ అంటారు ఇది. కేక్ కలర్ మనం ఇక్కడ కలర్ అయితే చెప్పలేములే. కలర్ అయితే అలా ఉంది. నన్ను కొనమని అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు, నేను కొనేం చేయను. నేను చూడడానికి వీడియో కోసం వచ్చానని వాళ్ళకి తెలియదు కదా, మీకు చూపించడానికి వచ్చానని. మంచాలు చూడండి. దేని పడతారు నాకు తెలీదు. మరి కిచెన్లో ఏమన్నా వాడతారు అవి. ఇక్కడ ఉన్నాయి. 80 సెంటీమీటర్ మూట నడిచినా తరగట్లేదు. చిల్డ్రన్స్ బైక్ చాలా బాగుంది. చిన్నపిల్లలకి సెకండ్ హ్యాండ్లు అనుకుంటా. స్టీల్ సామాన్లు, కుక్కర్లు, మిక్సీలు, ఇవి రూముల్లో వేసుకుంటారు. జూలియా అంటారు, మరి మన దగ్గర ఏమంటారు దీని పేరు. ఇవి రూముల్లో వేసుకుంటారు అన్నమాట. ఎలక్ట్రికల్ వస్తువులు నచ్చింది ఏరుకోవడం, మాట్లాడుకోవడం, నచ్చితే పట్టుకెళ్ళిపోవడం.
కానీ రేట్లు చాలా తక్కువకి వస్తాయి. మాట్లాడుకోవడం రాకపోతే మాత్రం దెబ్బ పడిపోద్ది, చూసుకొని మాట్లాడుకోవాలి. వాళ్ళు చాలా చెప్తారు, అంత చెప్పాడు కదా మనం సగం కన్నా అడగాలని ఉద్దేశంలో మొహమాటంగా నాలంటూ అడిగితే వాళ్ళు ఇచ్చేట అంటారు, అప్పుడు బాధ కలుగుతుంది అనమాట. ఫస్టే తక్కువ మాట్లాడుకోవాలి. మన ఇంటికాడ ఓల్డ్ పేపర్ క్యాసెట్ లాంటిది కొనడం ఈజీయే, కానీ మనం ఇంటికి తేవడం అంటే అది మళ్ళీ పార్సల్ ఆడవిడ ఎంత డబ్బులు ఎంత పెద్ద ఎక్స్ట్రా కాబట్టి నేను కొన్నాను. ఏదైనా ఇంపార్టెంట్ ఒకటో రెండో కొంటాను, కానీ ఈ మార్కెట్ని మీకు పూర్తిగా చేపెడదామని మాత్రమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను పని కట్టుకుని. ఈ వీడియో అందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మిక్సీలు, ఐరన్ బాక్సులు, లాస్కోలు, మైక్రోవేవ్స్, హాట్ బాక్సులు, నాన్ స్టిక్, ఇవి స్టీల్, ఇవి కుక్కర్లు, వ్యాక్యూమ్ క్లీనర్స్, హోటల్ సామాన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. హోటల్లో ఫుడ్ తయారు చేసే అన్ని సామాన్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ మోటార్లు, సెకండ్స్ మోటార్లు అన్నీ కూడా, డ్రిల్ మిషన్స్, టేబుల్ ఫ్యాన్స్, Capital nafsu mo kana wali de gamu silet tila nafsu mo kana. ఫ్రెండ్స్ కొన్ని వాటి పేర్లు నాకు కూడా తెలియట్లేదు, మీరే చూసి పేర్లు చెప్పండి. హాట్ బాక్స్లా ఉన్నాయి, మరి హాట్ బాక్స్ లాంటివా? ఈ ఓన్లీ ఫుడ్ మేకింగ్. కొన్ని పేర్లు మనకు కూడా తెలియట్లేదు, నాకు కూడా తెలియట్లేదు. మా డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ నా పక్కనే, ఆవిడ అటు కాదు ఇటు వెళ్ళాలి అని చెప్పేసి నన్ను దారి మళ్ళించారు. డైరెక్టర్ మేడం మా డైరెక్టర్ మేడం గారు కొంచెం కనపడతారు కానీ పూర్తిగా కనపడరంట. ఎండలో తీసుకొచ్చారు మేడం మీరు, అసలు ఇక్కడ ఎండ ఎక్కువ అంటే మీరు మళ్ళీ ఎండలో తిప్పుతున్నారు పెళ్ళి కావాల్సిన పిల్లలు మేడం. ఎండలో తిప్పితే మీరు ఎలాగలగా? ఇక్కడ షూలు చెప్పులు ఉన్నాయి. ఇవేం సెకండ్సా ఫస్ట్ లాగే కనపడుతున్నాయి, కొంచెం బ్రాండ్గానే కనపడుతున్నాయి. మరి కిतना భయ్యా దిస్? నన్ను పట్టించుకోలేదు, అడిగాను కానీ. అట్ట ఫోన్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక చిన్న షాప్ లాంటిది ఉంది. ఏమైనా డ్రింకులు, వాటర్లు, చిన్న ఏమైనా కొనుక్కొని తాగాలనుకుంటే మార్కెట్కి వచ్చినప్పుడు చిన్నపిల్లల చాక్లెట్లు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒక లేడీస్ సంబంధానికి వీరే తీయట్లేదు అని పూర్తిగానే ఫీల్ అవుతుంది అనేసి.
ఫ్రెండ్స్. పని చేత లేదో తెలియదు, మరి ఎందుకు అమ్ముతున్నారో ఎవరు కొనుక్కున్నారో తెలీదు. టేబుల్లో ఉన్నాయి ఇవి. పని చేస్తాయా? ఫోన్లు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. భయ అదా వర్కింగ్ వాళ్ళకే తెలియదంట. వర్క్ చేద్దామని అడిగితే కొనుక్కోమంటున్నారు అంతే. పని చేస్తే మన అదృష్టం, పని చేయకపోతే మన దురదృష్టం అంతే. స్పీకర్లు పనసని ఉన్నాయి, మరి మనకి ఎక్కువ రేటే ఉంటాయి. తక్కువ రేటుకి ఇస్తారు అడిగితే. పట్టుకెళ్ళడం చాలా ఏదో కంపెనీ, అదైతే పనసనిక్. ఫ్రెండ్స్, ఎవరికైనా ఓల్డ్ టీవీ కావాలంటే చెప్పండి. మరి టీవీ నేను గిఫ్ట్ ఇస్తాను, ఇది పంపిస్తాను, అర్జెంట్గా చెప్పండి ఎవరు కావాలో. ఏంటి ఫ్రెండ్స్, నాకు అర్థం కాలేదు. పేరు నాకు తెలీదు. చార్జర్లు, వైర్లు బట్టలు పెట్టేశారు. సెట్ అయింది, వచ్చి సెట్ చేసుకుని కొనుక్కొని వెళ్ళిపోవడమే. ఇది కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చిన్న పిల్లలు కార్లు. హాయ్ ఫ్రెండ్స్, కోయిట ఉన్న వాళ్ళందరికీ ఫైనల్గా చెప్పవలసింది ఏంటంటే, మీరు బయట ఉండి కోయిట ఇంట్లో కాకుండా ఫ్యామిలీస్ అవుతుంటే, అది బ్యాచిలర్ అయినా ఏమైనా మంచాలు, ఏమైనా కిచెన్కి సంబంధించినవి, ఫర్నిచర్స్ ఏమైనా కావాలనుకుంటే తక్కువలో ఒక శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చి, అది మార్నింగ్ టైం వస్తే ఫ్రీగా ఉంటుంది, ఈవినింగ్ అయితే మీరు ఇక్కడ జనం తట్టుకోలేరు. వచ్చి మీకు నచ్చినవి అన్ని బేరాలు ఆడుకొని కొనుక్కొని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, తక్కువ రేట్లో వస్తాయి. ఈ వీడియో తీయాలంటే ఇంకా అక్కడ టీవీలు అవన్నీ పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ వస్తువులన్నీ అక్కడ సైడ్ ఉన్నాయి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు అవన్నీ ఆ కనిపెట్టే బిల్డింగ్లో. ఒక 2 గంటల టైం సరిపోదు కాబట్టి ఈ వీడియో నేను ఇప్పుడు ఆపుతున్నాను. మళ్ళీ ఇంకొక వీడియో తీసి దాన్ని మీకు ఎలక్ట్రికల్, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి అక్కడ, టీవీలు అవన్నీ. వాటి కోసం మళ్ళీ ఒక వీడియో చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.